ఏ డెలిగేట్ దట్ రిటర్న్స్ ఏ వాల్యూ. మనం డెలిగేట్ని డిక్లేర్ చేసేటప్పుడే ఒక డెలిగేట్ని క్రియేట్ చేసేటప్పుడే ఇక్కడ అది ఏ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనేది మెన్షన్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్లో డబుల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. మరి ఒక ఎగ్జాంపుల్లో మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి, సో ఇది డబుల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. మరి ఇక్కడ ఈ మల్టిప్లై బై 2 అనే ఈ మెథడ్ కూడా ఏ వాల్యూని రిటర్న్ చేస్తుంది? డబుల్ వాల్యూనే రిటర్న్ చేస్తుంది. రిటర్న్ 255 ఇంటూ 2 అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మామూలు అసైన్మెంట్, ఇది స్టాటిక్ మెథడ్ కాబట్టి క్లాస్ నేమ్ డాట్ మల్టిప్లై బై 2 అని ఇచ్చాం. ఇక్కడ బై 2ని ఈ విధంగా కాల్ చేస్తున్నాం. ఓకే, ఇలానే ఇట్లా అనానిమస్ మెథడ్స్ని కూడా, అనానిమస్ మెథడ్ డెఫినేషన్ కూడా ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు. రిటర్న్ చేసే వాల్యూ రిటర్న్ చేసేదానికి అంటే స్పెషల్ మెథడ్ లేకుండా డైరెక్ట్గా ఇక్కడ డబులర్ అని ఇచ్చేసి అనానిమస్ మెథడ్ రిటర్న్ అని ఇట్లానే ఇక్కడే దీని యొక్క డెఫినేషన్ని ఇవ్వడం జరిగింది. సేమ్ వే వీ కెన్ యూజ్ లాంబా ఆపరేటర్. ఈ విధంగా లాంబా ఆపరేటర్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. అట్లానే డెలిగేట్ కంపోజిషన్స్. కంపోజిషన్స్ అంటే ఇక్కడ ఎక్స్ట్రా మామూలుగా C++లో ఉన్న ఫంక్షన్ పాయింటర్ కంటే అడిషనల్గా ఇక్కడ ఈ యొక్క ఫెసిలిటీ అనేది డెలిగేట్స్లో ఇవ్వడం జరిగింది .NETలో. సో ఇక్కడ చెప్పినట్లుగా యాడింగ్ వన్ డెలిగేట్ వేరియబుల్ టు అనదర్ యాజ్ ఇన్ A = B + C. సో ఏకి బిని సిని కలిపి మనం ఈ విధంగా యాడ్ చేసి ఇస్తాం అన్నమాట. నెక్స్ట్ డెలిగేట్స్కి ఆర్గ్యుమెంట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. అది అలానే ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. చూడండి, ఇక్కడ డబులర్ అనే ఈ డెలిగేట్కి ఆర్గ్యుమెంట్ ఫస్ట్ టైం మనం ఇవ్వడం జరిగింది. ఇది డబుల్ ఎక్స్ అనే ఆర్గ్యుమెంట్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ ప్రోటోటైప్లో, ఈ టెంప్లెట్లో మనం ఈ విధంగా ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఫంక్షన్ మెథడ్ డెఫినేషన్ ఇచ్చేటప్పుడు ఈ క్లాస్లో ఇక్కడ కూడా పారామీటర్ లేదంటే ఆర్గ్యుమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సేమ్ డేటా టైప్తోని. ఓకే, ఇక్కడ ఈ విధంగా అసైన్ చేసాం. నెక్స్ట్ చూడండి, DBL ఈ యొక్క డబులర్ అనే డెలిగేట్ని ఇక్కడ యాక్సెస్ చేసేటప్పుడు దీనికి పారామీటర్గా వాల్యూని పాస్ చేయడం జరిగింది. ఓకే, ఆ విధంగా పారామీటర్స్ ఇవ్వచ్చు. సేమ్ మీరు అనానిమస్ మెథడ్స్ని కూడా
ఇట్లా క్రియేట్ చేయొచ్చు పారామీటర్గా. చూడండి ఇక్కడ పారామీటర్ ఇచ్చాం, పారామీటర్ లేదంటే ఆర్గ్యుమెంట్, ఇక్కడ కూడా ఆర్గ్యుమెంట్ ఇచ్చాం, సేమ్ రిజల్ట్ వస్తుంది ప్రీవియస్ లాగానే. అట్లానే లాంబా ఆపరేటర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి పారామీటర్ ఉంది కాబట్టి మామూలుగా అయితే లాంబా ఆపరేటర్ యూస్ చేసేటప్పుడు బ్రాకెట్లో ఏమి ఇవ్వం, మరి ఇక్కడైతే ఆల్ఫా అని ఇవ్వడం జరిగింది. మెనీ ఆర్గ్యుమెంట్స్, డెలిగేట్స్ విత్ మెనీ ఆర్గ్యుమెంట్స్, ఇట్లా ఒకటి కంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్ మనం ఇవ్వచ్చు. చూడండి అడిషన్ అనే దాంట్లో ఎక్స్ వై అనే 2 డబుల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అట్లనే ఈ ప్లస్ అనే ఈ యొక్క మెథడ్లో కూడా 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకోవడం జరిగింది. అట్లనే ఇక్కడ యాక్సెస్ చేసేటప్పుడు చూడండి 2 వాల్యూస్ ఈ యొక్క ఆపరేషన్ డెలిగేట్కి పాస్ చేయడం జరిగింది. నెక్స్ట్ డెలిగేట్ని ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేయొచ్చు. అది ఎలా అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇక్కడ స్క్వాడ్ అనే ఒక డెలిగేట్ డెఫినేషన్ ఇచ్చాము. తర్వాత సర్కిల్ అనే క్లాస్లో ఈ రేడియస్ అనే వేరియబుల్, డబుల్ వేరియబుల్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ రేడియస్ అనే ఒక ప్రాపర్టీని, గెట్ సెట్ ప్రాపర్టీని ఈ యొక్క రేడియస్ వేరియబుల్ వాల్యూని రిటర్న్ చేసే విధంగా ఇచ్చాం. ఇట్లానే ఏరియా అనే మెథడ్ని ఒకదాన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ మెథడ్లో ఇక్కడ ఈ యొక్క డెలిగేట్ ఆబ్జెక్ట్ని, డెలిగేట్ యొక్క వేరియబుల్ని పారామీటర్ లాగా ఏరియాకి తీసుకోవడం జరిగింది. ఓకే, మరి వాల్యూ టైమ్స్ వాల్యూ అనేదాన్ని మనం ఇక్కడ ఇచ్చాం. రిటర్న్ వాల్యూ ఇంటూ వాల్యూ అని తీసుకోవడం జరిగింది. మెయిన్లో ఈ స్క్వాడ్ అనే దానికి SQR ఈక్వల్ టు ఈ స్టాటిక్ మెథడ్ని ఇక్కడ అసైన్ చేస్తున్నాం. SQRకి ఈ వాల్యూని పాస్ చేసాం. చూస్తాం రిజల్ట్ ఏంటి అనేది. చూడండి మెథడ్ డైరెక్ట్గా రిటర్న్ SQD ఆఫ్ రేడియస్ ఈ పారామీటర్ని ఇట్లా దీనికి పాస్ చేయడం జరిగింది. అట్లానే math.py పై వాల్యూ ఇచ్చాం.
డెలిగేట్స్ అండ్ క్లాసెస్కి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్యూబ్ అనే క్లాస్లో మనం ఇట్లా ప్రాపర్టీస్ అట్లానే కన్స్ట్రక్టర్స్ ప్లస్ ఏరియా మెథడ్ ఇవన్నీ తీసుకున్నాం. వాల్యూమ్ అనే మెథడ్ కూడా తీసుకున్నాం. అయితే ఈ మల్టిప్లికేషన్ అనే ఈ యొక్క దానికి ఈ వేరియబుల్కి ఒకసారి స్మాల్ బాక్స్ డాట్ ఏరియా అని అసైన్ చేసాం, ఇంకొకసారి స్మాల్ బాక్స్ డాట్ వాల్యూమ్ అని ఇవ్వడం జరిగింది. అంటే క్యూబ్కి స్మాల్ బాక్స్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి దాని ద్వారా ఈ రెండు డెఫినేషన్స్ దీనికి అసైన్ చేసి వాటిని మనం ఈ విధంగా ప్రింట్ చేస్తున్నాం. అట్లానే డెలిగేట్ దట్ రిటర్న్స్ అన్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేసే విధంగా డెలిగేట్ని ఎలా క్రియేట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ డెలిగేట్ పర్సన్ క్రియేటర్. సో పర్సన్ అనేది ఇక్కడ క్లాస్ అనమాట. అంటే ఇది పర్సన్ యొక్క ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది అని అర్థం. ఓకే, ఇక్కడ రెండు ఎగ్జాంపుల్ చూపినట్లుగా రెండు స్ట్రింగ్ వేరియబుల్స్ ఉన్నాయి ఆ పర్సన్ అనే క్లాస్లో. ఇక్కడ చూడండి క్రియేట్ అనే ఒక మెథడ్ని తీసుకున్నాం. దట్ రిటర్న్స్ పర్సన్ అంటే ఆబ్జెక్ట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. దాంట్లో ఈ విధంగా వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేసాం. ఈ పర్స్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకొని దాన్ని రిటర్న్ చేస్తున్నాం. అట్లనే ఆబ్జెక్ట్స్ని ఆర్గ్యుమెంట్ లాగా కూడా ఇక్కడ తీసుకోవచ్చు. చూడండి పర్సన్కి పి అనే ఆబ్జెక్ట్ని ఆర్గ్యుమెంట్ లాగా యాంకర్ అనే డెలిగేట్ తీసుకుంటుంది. మీరు ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది కంప్లీట్ ప్రోగ్రామ్. ఆబ్జెక్ట్ యాజ్ పారామీటర్. ఓకే.